రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఒక 2-3 డేస్ తిరిగితే ఒక ఐడియా వస్తుంది. 1 డే ఈరోజు కంప్లీట్ కానీ మీ ఏరియాకి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అంటే ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఇవన్నీ జంబ్లింగ్ ఉన్నాయి కదా, ఏ ఫ్యామిలీ ఏ హౌస్ నెంబర్లో అంటే ఓటర్ లిస్ట్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఓనర్ ఇచ్చాను మేడం. ఇంకొకటి జంబ్లింగ్లో ఉంది, ఏ సీరియల్ నెంబర్లో ఉందో చెక్ చేసి రీసెంట్గా యాడ్ అయినా పాపది రీసెంట్గా యాడ్ అయింది కదా, సో లాస్ట్లో వచ్చింది. లాస్ట్లో చూడండి దొరికిన ఫామ్ ఒకటి కూడా మళ్ళీ వచ్చి అప్పుడు మీరు ఆయనకి ఇస్తారు. ఇది ఫామ్ ఎలా ఫిల్ ఎలా చేయాలి ఐడియా ఉందా మీకు? అంటే అది చెప్పండి. ఇప్పుడు మీకు 2002లో ఓటు ఉందనుకోండి, 2002లో ఉంటేనా మీకు? 2002కి ఓటు ఏమైనా ఓటర్ కార్డు ఉందా అప్పటికి? పాత 2002కి సంబంధించిన ఓటర్ లిస్టు కార్డు ఏమైనా ఉందా? మీరు ఎక్కడ 2లో మీ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్ పేరు అట్లీస్ట్ ఇప్పుడు కానీ వరంగల్ ఉంది, వరంగల్ కాన్స్టిట్యూషన్ 105, హన్మకొండలో ఎక్కడ అని చెప్పేసి మన ఈసీఓ యాప్ అని చెప్పేసి ఉంటుంది, యాప్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. కూడా ఇవ్వచ్చు. ఫ్రీ మ్యాప్ మామూలుగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఓటు. ఇక్కడికి వేస్తారు. డబల్ ఓట్ కాదు కదా, అక్కడ ఇక్కడ ఒకటి అక్కడదన్నా క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడదన్నా క్యాన్సిల్ చేసుకోవాలి. ఇద్దరిని ఉంటుంది, దాన్ని బట్టి రాయండి. ఇక్కడ 2002కి సంబంధించిన ఎన్ఐటి డీటెయిల్స్ సంబంధించినవి రాయాలి. ఇక్కడ 2026కి సంబంధించిన ప్రజెంట్ది రాయాలి. ఇక్కడ ప్రజెంట్ ఏపిక్ నెంబరు, ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ నెంబరు. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు. ఇంకా మీ ఓటర్స్ స్టాఫ్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ పిఎస్ ప్రకారము ఈ స్కానర్ ఉంది కదా, అందరికీ నేనే వస్తానని చెప్పేసి నమ్మకం లేదు. ఈ స్కానర్తోని డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఈ స్కానర్తో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫోటో ఈ హౌస్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, అయిపోయింది.